గణేష శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లో మీకు షష్ఠీదేవి వ్రతం గురించి వివరిస్తాను. ఈరోజు భాద్రపద శుక్ల షష్ఠి. ఈ షష్ఠి తిథి నాడు సామవేదంలో చెప్పబడింది షష్ఠీదేవి వ్రతం. ఈమె ప్రకృతిలో 6వ అంశ అని చెప్పబడతారు. ఈవిడ యొక్క స్తోత్రం ఉంది. అది కూడానేమో ప్రత్యేకంగా ఎవరైనా విన్నా సరే చదివినా సరే దీర్ఘజీవి అయిన పిల్లలు పొందుతారని, ఈవిడిని పూజిస్తే గొడ్రాలు సంతానవతి అవుతుందండి. చంటి పిల్లలు రోగగ్రస్తులైతే వాళ్ళు ఆ పూజ చేసిన వెంటనే తర్వాత వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారని కూడా చెప్తారు. ఈ మంత్రం ఏంటంటే ఓం హ్రీం షష్ఠీదేవి అయి స్వాహ. ఓం హ్రీం షష్ఠీదేవి అయి స్వాహ అనే మంత్రాన్ని లక్షలు అంటే కనీసం మినిమం 1,00,000 సార్లు కనుక జపించినట్లయితే తప్పకుండా సంతానవంతులు అవుతారని పెద్దలు చెప్తారండి. ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో వచ్చే షష్ఠి నాడు అంటే సంకటహార చతుర్థి చూడండి, ప్రతి నెలలో అది బహుళపక్షంలో వచ్చే చతుర్థి ఏమో గణపతి పూజ చేస్తారు. అలాగే ఇది శుక్లపక్షంలో వచ్చే షష్ఠి నాడు ఈ షష్ఠి తేదీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైందండి. ఆవిడ ఇది ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే ఈయన ప్రియవ్రతుడు ఎదుట నిల్చుందండి. ఆయన యొక్క ఆ పిల్లవాడు చనిపోతే ప్రియవ్రతుడు ఎదురుగుండా నిలిచి పూజ చేస్తే ఆవిడ నేను బ్రహ్మమానసపుత్రికను, నేను కార్తికేయునికి ఇచ్చి నన్ను వివాహం చేశానని కూడా వివరించినట్లుగా మనకు పురాణాల్లో ఉంది. ఆవిడని పూజించడం వలన ఆ బాలకుడు మళ్ళీ ఆమె ఎత్తుకుండేటప్పటికీ ఆ బాలకుడు నవ్వుతూ మహారాజు కనిపించాడని పురాణాల్లో కూడా చెప్పబడింది. అందువలన ఏంటంటే ఈ లోకంలో ఎవరైనా సరే తను కనుక పూజించినట్లయితే సంతానం అభివృద్ధి అవుతుందని, పిల్లలు సుఖ సంతోషం అవుతారని ఆమె ప్రియవ్రతుడికి చెప్పినట్లుగా మనకు పురాణాల్లో చెప్పబడిందండి. ఆ రోజున స్నానాలు అవి చేసుకొని ఒక కలశంలో ఆవిడ్ని ఆవాహన చేసి, లేదా ఒక వటవృక్షం మర్రి చెట్టు మొదట్లో అయినా సరే, ఒక గోడ మీద అయినా సరే ఒక పాము బొమ్మ గీచి అదే ఆవిడ యొక్క షష్ఠంశ అయినటువంటి షష్ఠీదేవిగా ఆవాహన చేసుకొని షోడశోపచార పూజలతో పూజించి ఆవిడికి మీరు కనుక ఏదైనా మీకు తోచినటువంటిది ఒక అరటిపండు, కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టినట్లయితే, ఈ వ్రతాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు సంతానం పొందుతారు అని పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ షష్ఠీ వ్రతం అనేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా దానికి విధి విధానం ఉందండి. అదేవిధంగా ఆవిడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః అని చెప్పి ఉన్నాయి. అవన్నీ పూజ